కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో ఉత్కృష్టమైన టెక్నాలజీ గల దేశము ఒక 4-5 పేర్లు చెప్పమంటే ఖచ్చితంగా కొంత అనుభవం ఉన్నవాళ్ళు అమెరికా, జర్మనీ, జపాన్, తర్వాత ఇజ్రాయెల్ పేరు చెప్తారు. సరే, చైనా కూడా ఉంది, కాదనలేము. అది శత్రుదేశం అయినా కానీ శత్రుదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటేనే మనము దానికి తగ్గట్టుగా ప్లాన్లు వేయగలుగుతాం. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ గురించి ఒకటి చెప్పాలి. చాలా హై ఎండ్ టెక్నాలజీ గల దేశం ఇజ్రాయెల్. కానీ ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే అవుతాయి మరి కాలానుగుణంగా, సరైన పాలకులు సరైన నిర్ణయాలు తీసుకుంటే. ఇదంతా ఎందుకు అంటారా? చెప్తా వినండి. కొంచెం పూర్వం రంగంలోకి వెళ్దాం. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్, బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ పాకిస్తాన్ యొక్క విమానాలను, పాకిస్తాన్ యొక్క వైమానిక స్థావరాలను, ఎయిర్పోర్ట్స్ని, అట్లాగే చైనా నుంచి తెచ్చుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అన్నిటినీ తునాతునకలు చేసి వెన్నువిరిచింది. దాంట్లో బ్రహ్మోస్ యొక్క పాత్ర చాలా ఎక్కువ, మనందరికీ తెలుసు. అట్లాగే పాకిస్తాన్ నుంచి భారత్ వైపు వచ్చిన డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని ముందే గుర్తించి, ముందే ట్రేస్ చేసి, ముందే తెలుసుకుని రాడార్ వ్యవస్థ ద్వారా వాటిని ధ్వంసం చేయడంలో S-400 తర్వాత బారాక్ 8 అన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా ప్రముఖంగా పనిచేసింది. ఇక్కడ బారాక్ 8 గురించి మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ఈ బారాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు దేశాల యొక్క ప్రొజెక్టైల్స్, అవి డ్రోన్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, మ్యాన్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, 70 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని గుర్తించి వాటిని ట్రేస్ చేసి లాక్ చేసి వాటిని ధ్వంసం చేస్తుంది. S-400 ఖర్చుతో పోల్చుకుంటే చాలా తక్కువ. అదేమో S-400 ఏమో మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం 400 కిలోమీటర్లు. ఈ బారాక్ ఏమో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని ఉపయోగిస్తాం. ఈ బారాక్ 8 అన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ల్యాండ్ టు ఎయిర్, ఈ డిఫెన్స్ సిస్టమ్ని ఇండియా, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి డెవలప్ చేశాయి. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది, ఇందులో భారత్ టెక్నాలజీ ఉంది. సరే, భారతదేశంలో తయారయ్యాయి. కానీ సాధారణంగా ఏదైనా గొప్ప దేశం అంటే పెద్ద టెక్నాలజీ ఉన్న దేశం ఇతర దేశాల్లో వస్తువులను ఉత్పత్తి చేస్తే తమ ఫుల్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయరు. ఈవెన్ రష్యా కూడా చేయదు, మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఇజ్రాయెల్ తన కెపాసిటీని యూజ్ చేసి, ఫుల్ టెక్నాలజీని యూజ్ చేసి బారాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసింది. దీంట్లో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, అట్లాగే భారత్లోని DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, ఈ 2 కలిసి డెవలప్ చేశాయి. ఇది ఆపరేషన్ సింధూర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగించాం. ఇజ్రాయెల్కి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపైన, అన్ని సంఘటనలపైన కన్ను ఉంటుంది. ఆ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. కాబట్టి బారాక్ 8 ఎట్లా పనిచేసిందో కూడా వాళ్ళు స్టడీ చేశారు. చేసిన తర్వాత ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం వచ్చినప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన వందలాది క్రూజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ను ఉపయోగించింది. అప్పుడు ఈ బారాక్ భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో బాగా పనిచేసింది. కాబట్టి ఈ బారాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇజ్రాయెల్లో కూడా వాళ్ళు ఇరాన్కు వ్యతిరేకంగా వాడి మంచి రిజల్ట్ని పొందినట్టుగా అక్కడి పేపర్లు, న్యూస్ పేపర్స్, మీడియా, రేడియో పేర్కొంటున్నాయి. కాబట్టి ఇది చాలా హర్షణీయం. అంటే భారతదేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన బారాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్లో వాడడము, వాళ్ళు బాగా ఉంది, మేము వందలాది ఇరాన్ యొక్క ప్రొజెక్టైల్స్ని ఆపాము అని చెప్పడము, దీంతో ఈ బారాక్ 8 పైన ఇతర దేశాలు కూడా వీళ్ళు కొనుగోలు చేయాలా, అవుతుందా అని భారత్తో సంప్రదిస్తున్నట్టుగా ఇజ్రాయెల్ మీడియా కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఇది ఒక షార్ట్ టర్మ్లో డెవలప్ చేసినా కానీ గొప్ప ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా బారాక్ 8 పనిచేస్తుంది. ఇది ఖర్చు కూడా చాలా తక్కువ అండి. S-400 రష్యా నుంచి తెచ్చుకుంటే మనం 5 బ్యాటరీస్ తెచ్చుకున్నాం, 5 సిస్టమ్స్ని. దానికి ఒక్కొక్క దానికి 8,000 కోట్ల రూపాయలు, సుమారుగా 50,000 కోట్ల రూపాయలు అయింది. అంటే ఒక్కొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు సుమారుగా. కానీ ఇది చాలా మనము డెవలప్ చేసుకున్నాం కాబట్టి టెక్నాలజీ మనదే, మినరల్స్ మనదే, కాబట్టి చాలా తక్కువ ఖర్చులో తయారవుతాయి. ఏదైనా కానివ్వండి, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ దగ్గరకు ఉంటే 10 రూపాయల వస్తువు వాళ్ళు 200 రూపాయలు చెప్తారు. ఏమంటే మేము కష్టపడ్డాము, ఖర్చు పెట్టాము, బిలియన్లో కొద్ది డాలర్లు వెచ్చించి రీసెర్చ్ చేసి డెవలప్ చేశాం కాబట్టి ఇట్లాగే ఉంటుందంటారు. కాబట్టి మన పాలకులు ముఖ్యమైన అంశాల రక్షణ విషయాల్లో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు, ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, ఏదైనా రంగంలో కూడా బడ్జెట్లో తప్పనిసరిగా రీసెర్చ్ పైన డబ్బును బాగా ఖర్చు పెట్టి, అట్లాగే ఫాలోఅప్ కూడా అట్లాగే చూడాలా. సరే, డబ్బు ఇచ్చేసాం కదా, అయిపోయింది కదా, కూర్చుంటే మన కావేరీ ఇంజన్ లాగా. కావేరీ ఇంజన్ పైన ఇంతవరకు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. సరే, ఇప్పుడు ఆ ఇంజన్ డెవలప్ అయింది కానీ అది యుద్ధ విమానాల్లో అమర్చడానికి వీలుగా లేదు, బరువు ఎక్కువ ఉంది, దాని థ్రస్ట్ కూడా అంత లేదు అని చెప్పేసి పెదవి విరుస్తూ ఉన్నారు. అట్లా కాకుండా డబ్బు ఇచ్చినట్టే కాదు, దానికి తగిన ఫలితం కూడా మీరు రిజల్ట్ చూపించాలని చెప్పి ఒత్తిడి చేయగలిగితేనే మనం లక్ష్యాలను సాధిస్తాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అంతే. కాబట్టి ఇక ముందన్న
కొంత ప్రైవేట్ రంగంని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఖర్చు ఇచ్చి అయ్యా మేము చెప్పిన లక్ష్యాలతో వస్తువులను అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేదా ఆయుధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు మీరు తయారు చేస్తే మేము కొంటాము అని చెప్పి హామీ ఇచ్చినట్టుగా అయితే వాళ్ళు కష్టపడి డెవలప్ చేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. తద్వారా మనం కొనుక్కుంటాము, మనం కొంటే ఇతర దేశాలు కూడా కొంటాయి. ఈ బారాక్ 8 ల్యాండ్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దేశ సరిహద్దుల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మిలిటరీ వారు యూజ్ చేసే ట్రక్కులలో పైన ఇన్స్టాల్ చేసి ఈజీగా తీసుకొని పోవచ్చును. ఇదొకటి ప్రత్యేకత, అంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ. మరొక విషయం ఏంటంటే సముద్రం మీద కూడా షిప్పుల పైన ఉపయోగించి షిప్పులకు రక్షణ కలిగించడమే కాదు, శత్రు దేశాల యొక్క ప్రొజెక్టైల్స్ని అంటే డ్రోన్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, మరొకటి కావచ్చు. ప్రొజెక్టైల్ అంటే గాలిలో వచ్చే పరికరాలు ఏమైనా కావచ్చు, వాటన్నిటిని మనం ఆ ప్రొజెక్టైల్స్ని కూడా గుర్తించి రాడార్ సిస్టమ్ ద్వారా గాలిలోనే వాటిని ధ్వంసం చేస్తుంది. కాబట్టి నేవీలో కూడా ఈ బారాక్ 8 చాలా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు కూడా. నేవీ కూడా ఆర్డర్ చేసేసింది అప్పుడే ఆల్రెడీ. అన్నిటికంటే ముఖ్యంగా యుద్ధ సమయంలో దేశ సరిహద్దుల్లోనే కాదు, భారతదేశంలో ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, నేషనల్ ఫంక్షన్స్. అలాంటప్పుడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి గొప్పవారు మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క రక్షణ చాలా అవసరం. ఎక్కడి నుంచి డ్రోన్ వస్తుందో తెలియదు, ఎందుకంటే దేశంలో అడుగడుగున శత్రువులు ఈ దేశ సహజ వనరులను ఉపయోగించుకుంటూ లబ్ధి పొందుతూ ఈ దేశాన్ని ద్వేషించే వారికి కరువు లేదు. విదేశీ తొత్తులతో సహా వారికి అనుకూలంగా ఉంటారు. కాబట్టి వారు డ్రోన్స్ని కానీ ఇతర వస్తువులు ప్రొజెక్టైల్స్ని కానీ వాడితే వాటిని కూడా ఈజీగా ఈ బారాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించి మధ్యలో పేల్చివేస్తుంది. ఒక్క విషయం మీకు నేను చెప్పాలి ఇక్కడ. చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు బార్డర్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో 3-4 వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో వైమానిక రంగంలో B-52 లాంటి బాంబర్లు, అంటే అమెరికా రష్యా వద్ద ఉన్న ఖరీదైన బాంబర్లు, అంటే ఎక్కువ బరువును మోసుకుపోగలిగేవి, న్యూక్లియర్ని వెపన్స్ని మోసుకుపోగలిగే బాంబర్లు కేవలం రష్యా దగ్గర, అమెరికా దగ్గరే ఉన్నాయి. దొంగచాటుగా ఉక్రెయిన్ రష్యా దగ్గర ఉన్న బాంబర్ల దగ్గరికి పోయి అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా డ్రోన్స్ని ద్వారా ఉపయోగించి ఆ బాంబర్లను ధ్వంసం చేసింది. కొంత రష్యా నిర్లక్ష్యం కూడా ఉండవచ్చు. ఆ బాంబర్లో పెట్టిన దగ్గర ఇట్లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే ఇంత నష్టం కలిగేది కాదు. కాకపోతే వాళ్ళు ఇంత దూరం ఉన్న మా దగ్గరికి ఎవరు వస్తారని కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాకపోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే రోజు ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవుతున్నా కాబట్టి మాట చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇట్లా మనకు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అట్లాగే DRDO సెంటర్స్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ బారాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించగలరు. అంతేకాకుండా ఈ కుంభమేళా లాంటి సంఘటన కోట్ల మంది వస్తుంటారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో జరిగింది, అక్కడ కావచ్చు. అట్లాగే సమ్మక్క సారక్క జాతర కావచ్చు. మన మహారాష్ట్రలో పండరీపూర్లో లక్షల సంఖ్యలో మహారాష్ట్ర నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కాలినడకన పండరీపూర్కి వస్తారు. ఇప్పుడు శ్రావణ మాసంలో ఉత్తరప్రదేశ్లో లక్షల సంఖ్యలో గంగా నదికి నడుచుకుంటూ వచ్చి ప్రజలు కావడి యాత్ర అంటారు దాన్ని. కుండలలో పట్టుకొని నడుచుకుంటూ వచ్చి గంగా నీళ్లను ఇంటికి తీసుకుపోయి తమ ఊర్లలో ఉన్న శివాలయాల్లో అభిషేకం చేస్తారు. కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి కోట్ల కళ్ళు, కోట్ల డ్రోన్లు. అలాంటప్పుడు కూడా వాటి నుంచి కాపాడడానికి కోసం అని చెప్పేసి బారాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడుతున్నారు. లాస్ట్ టైం జనవరి 26 అప్పుడు అంతకుముందు కూడా వాడినట్టుగా మీడియాలో వచ్చింది. అయితే చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇజ్రాయెల్ కూడా వాడింది కాబట్టి క్వాలిటీ టెక్నాలజీగా బాగా ఉంటేనే వాళ్ళు వాడతారు, లేకపోతే దాన్ని ముట్టుకోరు కూడా. కాబట్టి ఇది మంచి టెక్నాలజీని మనము చాలా తక్కువ సమయంలో డెవలప్ చేసుకోగలిగాము. దాన్ని ఇంకా ఇంప్రూవ్ కూడా చేయవచ్చును. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మీరు నాకు మరింత మంచి కాంటెంట్ని ఇవ్వడానికి అవకాశము ఇచ్చిన వారు అవుతారు. జై హింద్.